రైట్, మనం విజువల్స్ లో చూస్తున్నాము బోనం ఎత్తిన మహాలక్ష్ములందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళుతూ ఉన్నారు. అయితే క్యూ లైన్ లో కొంచెం రద్దీగా ఉన్నట్లు కనిపిస్తుంది, ఎందుకంటే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తడంతో క్యూ లైన్ లో కొంచెం రద్దీగా కనిపిస్తుంది. సో బోనాల జాతర లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించేందుకు ఏషియాస్ లార్జెస్ట్ ఇమ్మర్సివ్ న్యూస్ ఇంటెలిజెన్స్ సెంటర్ నుంచి నేను, సికింద్రాబాద్ మహంకాళి ఆలయం నుంచి మా కొలీగ్స్ రమాదేవి, ఆశా, సుజాత, సుచిత, రాణా లైవ్ రిపోర్టింగ్ కోసం రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ మనం సుజాత లైవ్ తీసుకుందాం. సుజాత, ఇప్పటి వరకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎవరెవరు వస్తున్నారు ముఖ్యులు? ఇప్పటివరకు 25,000 మందికి పైగానే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరికొద్ది సేపట్లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారు కుటుంబ సమేతంగా. మనం చూడొచ్చు క్యూ లైన్లో ఇంకా రద్దీ అలానే కనిపిస్తుంది. ఇది రద్దీ అనే కన్నా కూడా అమ్మవారి అంటే ఎంత భక్తి ఉంటుంది, ఈరోజు అమ్మవారికి ఎంతమంది బోనాలు సమర్పిస్తున్నారు అనేది మనం క్యూ లైన్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క ఆడపడుచు బోనం ఎత్తి అమ్మవారికి నైవేద్యంగా, అంటే అమ్మవారు బంగారాన్ని కోరుకోదు, బోనాన్ని ఎంతో ఇష్టమైనటువంటి బోనాన్ని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత వాళ్ళు మొక్కులు చెల్లిస్తారు. వేపాకు ప్రత్యేకంగా అమ్మవారు అంటేనే వేపాకుగా ప్రతీకగా చెప్తూ ఉంటారు చాలా మంది. సత్యంగల తల్లి మమ్మ అందరికి మేలు చేస్తుంది, అందరికి పెళ్లిళ్ళు కాని వాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తుంది, చదువు లేని వాళ్ళకు చదువు చేస్తుంది, కొలువు లేని వాళ్ళకు కొలువు పెడుతుంది. మేము ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాం. నేను బోనం దియబట్టి 40 ఏళ్ళు. అంటే బోనం యొక్క ప్రత్యేకత 40 సంవత్సరాలు అవుతుందండి. 40 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాం మనం చెప్తున్నారు. కుటుంబ సమేతంగా అందరూ అమ్మవారికి బోనం తీసుకురానటువంటి వాళ్ళు ఆ వేపాకుకి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వేపాకుని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. హలో, మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనం గురించి వెయిట్ చేస్తున్నాము, అయితే చాలు. చూడండి ఫ్యామిలీ మెంబర్స్ అంతా, అంటే ఈరోజు హైదరాబాద్లో ఈ బోనాల పండుగ అంటే ఇక అతి పెద్ద పండగ. కుటుంబం మొత్తం అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ 2 రోజుల పాటు కుటుంబంలో ఎంత సందడి ఉంటుందో ఇక్కడ అమ్మవారి ఆలయంలోనూ అంతే సందడి ఉంటుంది. ఒకసారి మనం బోనంని చూస్తే పసుపు కుంకుమతో అమ్మవారి బోనాన్ని అలంకరించి పైన దీపాన్ని పెట్టి అమ్మవారి వరకు తీసుకెళ్తున్నారు. బోనాలకి వెళ్ళేటువంటి వాళ్ళకి క్యూ లైన్ని సపరేట్గా ఉండడం వల్ల వెంటనే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోతున్నారు. క్యూ లైన్స్ చూడొచ్చు. ఈసారి వచ్చేటువంటి భక్తులకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు లైన్ లో. ఒకసారి మనం ఈ వెహికల్ చూస్తే, అంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ వెహికల్స్ ని ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఎలా అనిపిస్తుంది నాన్న? చాలా బాగుంది. ఓ సూపరా! అమ్మవారిని దర్శించుకున్నావా? చేసుకుంటున్నా, ఇంకా చేసుకోలేదు. ఇదిగోండి చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళకి వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ప్రత్యేకంగా ఇలాంటి వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు.